తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే ఉందంటూ నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయి. కాంగ్రెస్ లోనూ రకరకాల వాదనలు వచ్చాయి. రేవంత్ చేసిన సీఎం కామెంట్లపై తొలిసారి స్పందించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో మాట్లాడిన మాటలను తాను పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ఖాతా తెరవదన్నారు ఉత్తమ్. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. వైశాలి, నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అర్హత తన కాకుండా ఇంకో వారికి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే ఉందంటూ ఈ మధ్య నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఈ మాటలు కూడా రాష్ట్ర వర్గాల్లో చర్చించమని చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ లోనూ రకరకాల వాదనలు కూడా వచ్చాయి. రేవంత్ చేసిన కామెంట్లపై కూడా తొలిసారి ఈ రోజు గాంధీ భవన్ లో చిట్ చాట్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి నల్గొండలో మాట్లాడిన మాటలను తను పట్టించుకోలేదని తను లైట్ తీసుకుంటున్నట్టు కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే నిజానికి ఇటు నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి తను కాకుండా ఇతర వారు ఎవరైనా అర్హత ఉందంటే అది ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉందని కూడా ఆయన ఈ మధ్యకాలంలో నల్గొండ సభలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో ఎన్నో త్యాగాలు చేశారు. ఇటు తెలంగాణ ఉద్యమంలో గాని ఆయన పదవికి రాజీనామా చేసి తెలంగాణ కోసం కొట్లాడడం గాని ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో అత్యంత కీలకంగా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కూడా ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలు కూడా పెద్ద దుమారం చెప్పాయి. ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ లో ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు చాలా మంది కూడా కీలక నేతలు ఉన్నారు. ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గాని, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, ఇటు శ్రీధర్ బాబు గాని, మరోవైపు ఇటు జగ్గారెడ్డి గాని, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఇటు జానారెడ్డి చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సీఎం గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన తర్వాత డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. మరోవైపు ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. తర్వాత ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరోవైపు ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, శ్రీధర్ బాబు ఉన్నారు. వీళ్ళంతా సీనియర్ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ టైంలో అంటే నల్గొండ సభలో ఆ రకంగా ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లు చేయవలసి వచ్చిందనిపై కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చర్చ అయితే నడుస్తుంది. అంటే అక్కడ నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఒకటి స్పష్టం చేశారు. తన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఇటు సీఎం అయ్యే అర్హత ఓన్లీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాత్రమే ఉందంటూ కూడా ఆయన చెప్పడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ వర్గాల్లో కూడా తీవ్ర అసహనానికి గురైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గాని, ఇటు శ్రీధర్ బాబు గాని, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని చాలా మంది కీలక నేతలు ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో చాలా మంది కూడా మొదటి నుంచి కూడా అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇటు సీఎం సీటు కోసం కూడా తీవ్ర పోటీ నెలకొంది. ఈ సమయంలో హైకమాండ్ కూడా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కీలకంగా వివరించినటువంటి సీఎం రేవంత్ రెడ్డినే సీఎం గా ఎంపిక చేసింది. కాబట్టి తర్వాత ఇటు డిప్యూటీ సీఎం గా మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. తర్వాత మంత్రులుగా ఉత్తమ్ గాని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని, తర్వాత శ్రీధర్ బాబు గాని, మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని వీళ్ళంటున్నారు. అయితే ఈ కామెంట్లు అయితే ఇటు పార్టీ వర్గాల్లో చర్చ నడిచిందని చెప్పుకోవచ్చు. ఇదే విషయంపై ఈ రోజు గాంధీ భవన్ చిట్ చాట్ లో మంత్రి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పందించారు. ఫస్ట్ టైం కూడా స్పందించారు. అయితే తను సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తను లైట్ తీసుకుంటున్నాని అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ కూడా ఆయన చెప్పడం కూడా ఇటు పార్టీ వర్గాలు కూడా చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈసారి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ దునుకుడుగా ఉందని ఈసారి డబుల్ డిజిట్స్ అంటే 14 సీట్లు వస్తాయని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఇటు బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ పార్లమెంట్ ఎలక్షన్ లో లేనే లేదు. పార్లమెంట్ ఎలక్షన్ లో ఇటు బీఆర్ఎస్ కు 0 వస్తాయని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇటు మరోవైపు నిన్న మొన్న దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు అకాల వర్షం కూడా ఇటు రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని కూడా ఈ యొక్క చిట్టాలు కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఇటు మిల్లర్లు తరుగు విషయంలో మాత్రం వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్య తప్ప అని కూడా ఆయన చెప్పడం జరిగింది. తరుగు విషయంలో మాత్రం తరుగు తీసుకోకుండా వాళ్ళు వెయిట్ ప్రకారమే తీసుకోవాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక మరోవైపు ఇటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSC రిపోర్ట్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇటు మరోవైపు PC ఘోష్ సంబంధించి
జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా కొనసాగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిపై మాట్లాడతాము. ఈసారి 2-3 నెలల్లో దానికి సంబంధించిన మరమ్మతులు కూడా చేపడతామని కూడా స్పష్టం చేశారు. అయితే మొత్తానికి మాత్రం ఇటు ఈ రోజు చిట్చాట్లో మాత్రం ఇటు ఫస్ట్ టైం అంటే నల్గొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై ఫస్ట్ టైం ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే కామెంట్లపై కూడా తను మాట్లాడలేను, అవన్నీ కూడా లైట్ తీసుకుంటాను కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఇటు మరోవైపు మాత్రం ఇటు మల్లు భట్టి విక్రమార్క గాని, మరోవైపు శ్రీధర్ బాబు గాని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోవైపు ఇటు పొన్నం ప్రభాకర్, అదేవిధంగా ఇంకా సంబంధించిన మంత్రులు కూడా ఈ విషయంలో మాత్రం కొంచెం ఆలోచించడం తెలుస్తోంది. ఈ రకమైనటువంటి కామెంట్లు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహార శైలిలో మాత్రం కొంచెం ఇబ్బంది తలెత్తుందని కూడా ఇటు గాంధీ వర్గాలలో కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పందించారు. అయితే ఆ విషయంపై తను మాట్లాడలేనని, విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా కూడా ఏఐసిసి నిర్ణయానికి తమ కట్టబడి ఉంటాం కాబట్టి ఆ విషయంలో మాత్రం ఏఐసిసి హైకమాండ్ నిర్ణయమే తమకు శిరోధార్యం అంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. వైశాల్, అయితే అసలు నెక్స్ట్ సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికే ఉందంటూ ప్రతిసారి ఎందుకు చర్చకు వస్తోంది అసలు? ఎస్, ఇక్కడ ఒక విషయం చర్చించుకోవాలి. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ అప్పుడు కానీ అంతకు ముందు కానీ ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంతకుముందు మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఇటు ఎంపీ టైంలో కూడా ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి మరి ఆ టైంలో తెలంగాణ కోసం కొట్లారు. కాబట్టి అంటే త్యాగాలు ఎక్కువ చేసింది మాత్రం నల్గొండ జిల్లాలో ఓన్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే అనేది కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నల్గొండ సభలో స్పష్టం చేశారు. కాబట్టి అంటే తెలంగాణ కాంగ్రెస్ లో చాలా కీలకంగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహరించారు. ఆయన తెలంగాణ కోసం పాటుపడ్డారు, ప్రజాక్షేమం కోసం పోటుపడ్డారు. కాబట్టి తన తర్వాత అంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి జాబితాలో చూసుకుంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఈ యొక్క రేసులో అంటే ఒకవేళ ఎవరైనా వస్తే మాత్రం అది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే అని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి దీనిపై కూడా ఇతర మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గాని, ఇటు మరోవైపు ఇటు శ్రీధర్ బాబు గాని, పొన్నం ప్రభాకర్ గాని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని, ఇటు పొన్నం ప్రభాకర్ గాని ఎవరు కూడా స్పందించలేదు. ఇంకా ఈ యొక్క మాటలపై కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఈ రోజు గాంధీ భవన్ చిట్చాట్లో మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే స్పష్టం చేశారు. కానీ ఆ విషయాలలో మాత్రం నేను మాట్లాడలేను, అవి లైట్ తీసుకుంటున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. మరి ఆయన వ్యక్తిగత విషయంలో తమ చదువుతామని కూడా చెప్పారు. మొత్తానికైతే మాత్రం ఏఐసిసి నిర్ణయానికి తాము శిరోధార్యం వహిస్తామని కూడా చెప్పారు. కాబట్టి మరి ఈ విషయంలో మాత్రం కొంతవరకు అయితే ఇటు కాంగ్రెస్ లో మాత్రం అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఒక సీఎం స్థాయి ఆ రకంగా మాట్లాడడంతో మిగతా సీనియర్ నాయకులు మాత్రం కొంచెం అసహనం ఏర్పడిందని చెప్పకూడదు. అంటే ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తర్వాత స్థానంలో ఉన్నారు. తర్వాత ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. మరోవైపు ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా కొంచెం అసహనం గురే అవకాశం ఉంటుంది. కొంచెం ఇటు పార్టీ వర్గాల్లో కూడా కొంచెం ఆ యొక్క ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలాంటి మాటలు కూడా ఉన్నాయంటూ కూడా ఇటు గాంధీ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎవరు కూడా ఇంకా అయితే స్పందించలేదు. ఫస్ట్ టైం మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తమ కూడా ఇటు తెలంగాణ మూమెంట్ లో కొట్లాడి సాధించుకుందామని ఆయన స్పష్టం చేశారు. ఇటు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి తమ రుణపడి ఉంటారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ సభలో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరి దీనిపై ఇంకా ఇతర మంత్రులు అయితే ఎవరు స్పందించలేదు. ఫస్ట్ టైం అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పందించారు ఈ రోజు చిట్చాట్లో. మరి చూడాలి ఇంకా ఈ యొక్క 4-5 రోజుల్లో ఇంకా మిగతా సంబంధించిన మంత్రులు స్పందిస్తారో చూడాలి. అయితే తను మాత్రం వ్యక్తిగత పరమైన మాత్రమే వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తా ఉంది ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా. ఎందుకంటే తన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఓన్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ విషయంపై కూడా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో అయితే చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా కొంచెం అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ రకమైనటువంటి కామెంట్లు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు ఇటు గాంధీ భవన్ వర్గాలు కూడా కష్టంగా ఇబ్బందికరంగా ఉంటుందని పై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. వైశాల్, రైట్, థ్యాంక్ యూ సతీష్.